సార్ ఇక మరో కామెంట్ కూడా చేశారు సార్ రేవంత్ రెడ్డి. అంటే బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాకుండా చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహం అయి ఉండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి చాలా పర్సనల్గా కూడా తీసుకున్నారు. అదే చెప్తూ ఉన్నారు సార్, అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పి మరీ ఓడించాను, లోక్సభలో సవాల్ చేసి 0కు పరిమితం చేశాను, కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలకెత్తనివ్వను అని చెప్పి, ఆ పార్టీ ఇక ఎదగదు అని చెప్పి రేవంత్ రెడ్డి బయట. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. చెప్పిన నాడు ఓడిస్తాని, ఓడించిన పార్లమెంటులో గుండు 0 అని చెప్పిన గుండు 0 తెచ్చిన ఇవాళ నీ పార్టీని మళ్ళీ మొలకెత్తని ఇయ్యనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో, చూద్దాం. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. చెప్పిన నాడు ఓడిస్తాని, ఓడించిన పార్లమెంటులో గుండు 0 అని చెప్పిన గుండు 0 తెచ్చిన అంటే పార్టీగా కాకుండా పర్సనల్ గా తీసుకున్నట్టుగా రేవంత్ రెడ్డి పొలిటికల్ అటాకే కదా, అది పర్సనల్ అటాక్ అసలే కాదు. అంటే గతంలో కేసీఆర్ అధికారంలో ఉండగా రేవంత్ రెడ్డి మీద, కానీ మీరు ఇప్పుడు బయటలో ఎక్కడ పర్సనల్ ఏమన్నాడు, పొలిటికల్ అటాక్ పార్టీ నేను కూడా చెప్పాడు క్లియర్ గా. చేసిన ఓడించిన అది రాజకీయాల్లో అది అందుకే అనేది మీరు ప్రతి అక్షరాన్ని తాత్పర్యం వెతకద్దని చెప్పింది ఇంతకుముందు అదే. సో అది క్లియర్గా పొలిటికల్ అటాక్. నీ పార్టీని అన్నాడు తప్ప వ్యక్తిగతంగా కేసీఆర్ అనలేదు కదా, అందువల్ల పర్సనల్ అటాక్ ఏం కాదు, అది పొలిటికల్ అటాకే. బీఆర్ఎస్ వేరు కేసీఆర్ వేరు కాదు కదా. మీరు బీఆర్ఎస్ ఓటే వేసేవాళ్ళు కేసీఆర్ని చూసి ఓటేయకపోతే ఇంకెవరిని చూసి ఓటేస్తున్నారు? లేదా మధుసూదనాచార్యని చూసి ఓటేస్తున్నారా, లేకుంటే ఇంకా జోగిపల్లి సంతోష్ చూసి ఓటేస్తున్నారా? సో ఓటేసేవాళ్ళు కేసీఆర్ని చూసి ఓటేస్తున్నారు, అందరూ తెలిసిన విషయమే కదా ఇది. అందువల్ల కేసీఆర్ని టార్గెట్ చేస్తారు తప్ప అది పర్సనల్ కాదు. అది పర్సనల్ అంటే వ్యక్తిగతంగా ఆయన క్యారెక్టర్ మీద అటాక్ చేస్తే అది పర్సనల్ అవుతుంది. సో దిస్ ఇది పొలిటికల్ అటాక్. నీకు కేసీఆర్ అనే మొక్క అంటే అర్థం ఏంటి? కేసీఆర్ అనే మొక్కనా, కేసీఆర్ ప్లాంటా, దానికి విత్తనం ఏది అని అడిగారు, ఆన్సర్ ఉండదు ఎవరి దగ్గర. అది పొలిటికల్ కామెంట్. కేసీఆర్ అనే మొక్క ఎట్లయితే విత్తనం ఉంటుందా, కేసీఆర్ మనిషికి అని అది మొక్క ఎట్లవుతుంది అందులో అనరాదు కదా. దాని ఫిగరేటివ్ మీనింగ్ ఏంటి అంటే బీఆర్ఎస్ను మళ్ళీ రాష్ట్రంలో ఎదగనీయము, ఇది కంక్లూజన్. దానికి చెప్పే పద్ధతి చాలా అట్రాక్టివ్గా ఉండటానికి కేసీఆర్ అనే మొక్కను నేను మొలకెత్తనివ్వను అని అంటారు. మొలకెత్తలు ఏముంటారు రాజకీయాల్లో? భూమి కాదు రాజకీయం అంటే, కేసీఆర్ అనే వ్యక్తి ప్లాంట్ కాదు మొలకెత్తడానికి. అందువల్ల ఫిగరేటివ్ సెన్స్లో మనం ఆలోచించాలి తప్ప అక్షరాన్ని భూతత్వంలో పెట్టి మన తాత్పర్యాన్ని వెతికితే ఎక్కడ ఆన్సర్ ఉండదు. ఫిగరేటివ్ సెన్స్లో వాడినప్పుడు ఏంటది, బీఆర్ఎస్ అనే పార్టీని మళ్ళీ ఎదగనీయను. సో రేవంత్ రెడ్డి చెప్పిన 2 అంశాలు నిజమే కదా. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా నేను అంటే అర్థమైన ఆయన ఒక్కడే ఓడించాడని కాదు కదా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఓడించాడు. కేసీఆర్ను ఓడించాడంటే ఒక్కడనే కాదు, బీఆర్ఎస్గా. అందువల్ల తాను పిసిసి అధ్యక్షుడైన తర్వాత కేసీఆర్ అధికారంలోకి రాకుండా చేస్తాను అని రేవంత్ అన్నమాట నిజం. అప్పుడు చాలామంది ఇది అయ్యేదా పోయేదా, రేవంత్ రెడ్డి ఏం చేయగలుగుతాడు కేసీఆర్ను, కాంగ్రెస్లో ఇన్ని గ్రూపులు, కాంగ్రెస్కి అంత సీన్ లేదు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, ఉప ఎన్నికల్లో ఓడిపోవడము, 2000 3000 ఓట్లు వచ్చుడు, తమ సిట్టింగ్ సీట్లు హుజరాబాద్ కోల్పోవడము, జానారెడ్డి లాంటి బడా నాయకుడు పెద్ద నాయకుడే ఓడిపోవడము, జిహెచ్ఎంసీలో 2 సీట్లు రావడం, మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో, అది కూడా ఇవన్నీ మనకు తెలిసిందే కదా. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్ద నాయకులు ఏం చేయలేకపోయి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడని చెప్పి ఆ రోజుల్లో చాలామంది వ్యాఖ్యానించారు కూడా. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ చాలా టవరింగ్ పర్సనాలిటీ, చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ. కానీ కేసీఆర్ పట్ల వ్యతిరేకతను బీజేపీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ దుబ్బాకలో, హుజరాబాద్లో, జిహెచ్ఎంసీలో గెలిచిన సందర్భం కూడా ఏమనంటే కేసీఆర్కు ప్రత్యామ్నాయం బీజేపీ, మోడీ నాయకత్వంలో బీజేపీ ఓడించగలుగుతుంది. ఇప్పుడు బండి సంజయ్ దూకుడు ఇవన్నీ మనం చూసాం. ఆ సమయంలో రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఎమర్జ్ అయ్యాక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ గణనీయంగా పెరిగిన మాట నిజం. సో అందులో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ కేసీఆర్ను ఓడించేందుకు నిజమే కదా. తర్వాత లోక్సభ ఎలక్షన్లప్పుడు అసలు ఒక్క సీటు కూడా రాకుండా చేస్తామని కామెంట్ చేసింది నిజం, జరిగింది కూడా అది నిజం. బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాలేదు 17 సీట్లలో. సో అందువల్ల ఈ 2 పొలిటికల్గా స్టేట్మెంట్లే కావచ్చు, కానీ ఫ్యాక్చువల్లీ కరెక్ట్ ఆల్సో. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిస్తాం బీఆర్ఎస్ అన్నారు, ఓడించారు. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు రాకుండా చేస్తామన్నారు, చేశారు. ఈ 2 వరకు ఫ్యాక్చువల్. ఇక తర్వాత ఏం జరుగుతుంది, కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ను ఇక ఎదగనీయకుండా అవుతుందా? రాజకీయాల్లో చాలా సందర్భాల్లో ఓడిపోయిన పార్టీలు మళ్ళీ గెలిచిన సందర్భాలు ఉన్నాయి, గెలిచిన పార్టీలు తిరుగులేని పార్టీలు అనుకున్నాయి ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. మన పొరుగున్న ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఉదాహరణ.
సో భారీగా దెబ్బతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకున్న టీడీపీ బలం 23కి పడిపోయింది. సో వైసీపీకి ఉన్న 67 మంది 66 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 23 మంది వెళ్ళిపోయారు. అయినా కూడా వైసీపీ అంతం కాలేదు కదా. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి అన్నారు, తర్వాత 151 సీట్లు గెలుచుకున్నారు. తర్వాత నీకు చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, తెలుగుదేశం పని అయిపోయింది, ఇక పార్టీ లేవదు అన్న తర్వాత 164 సీట్లు గెలుచుకున్నారు కూటమిగా. అందువల్ల రాజకీయాల్లో ఏది కూడా శాశ్వతంగా మొలకెత్తకపోవడం అంటూ ఉండదు. చాలా రేరుగా ఒక పొలిటికల్ పార్టీ అదృశ్యం అయిపోతుంది, చాలా రేరుగా ఒక పొలిటికల్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది. అందువల్ల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడిగా కోరుకుంటాడు బీఆర్ఎస్ అనే పార్టీ మళ్ళీ రావద్దని. కానీ రేవంత్ రెడ్డి కోరుకున్నట్టే జరగాలని రాజకీయాలు ఏమీ లేదు. వాస్తవంగా బీఆర్ఎస్ అపోజిషన్ పార్టీగా భారీగా దెబ్బతిన్నమాట నిజం. అసెంబ్లీ ఎన్నికల్లో 37% ఓటింగ్ వచ్చింది, అంటే 10% ఓటింగ్ తగ్గింది. లోక్సభ ఎన్నికల్లో అయితే భారీగా పడిపోయి 17% వచ్చింది. బీజేపీకి 35%, బీఆర్ఎస్ కన్నా డబుల్ ఓటింగ్ వచ్చింది బీజేపీకి. అయినా కూడా మీరు అపోజిషన్ స్పేస్లో చూస్తే చాలా డామినెంట్ ప్లేయర్గా బీఆర్ఎస్ ఉంది, బీజేపీ లేదు. బీజేపీకి 35% ఓటింగ్ వచ్చినా కూడా ఆ రోల్ ప్లే చేయలేకపోతుంది. మీరు అది గ్రూప్ 1 ఎగ్జామ్ ఇష్యూ కావచ్చు, అది లగచర్ల భూసేకరణ ఇష్యూ కావచ్చు, ప్రతి ఇష్యూలో మీకు బీఆర్ఎస్ ఉన్నంత యాక్టివ్గా బీజేపీ కూడా లేదు. సో బీజేపీ మన అందరికీ తెలుసు, ఇంకా ఇప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేసుకోలేని దురవస్థలో బీజేపీ ఉంది. ఆ గందరగోళంలో బీజేపీ ఉన్నమాట నిజం. అందువల్ల బీఆర్ఎస్ ఓడిపోయాక కూడా చాలా క్రియాశీలకంగా, అందులో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక లోక్సభ ఎన్నికల్లో కూడా క్రియాశీలకంగా ఉంటారు. లోక్సభ ఎన్నికల తర్వాత కూడా చాలా క్రియాశీలకంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది. ఏ రాజకీయ పార్టీ అయితే క్రియాశీలకంగా ఉంటుందో, ఏ రాజకీయ పార్టీ అయితే ప్రజల సమస్యలపైన నిరంతరం యాక్టివ్గా ఉంటుందో, ఏ రాజకీయ పార్టీ అయితే ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరిగే అసంతృప్తిని తనకు అనుకూలంగా ఛానలైజ్ చేసుకుంటుందో ఆ పార్టీకి ఎప్పుడూ రాజకీయ అవకాశాలు ఉంటాయి. దాన్ని బట్టి బీఆర్ఎస్ రేపు గెలుస్తుంది గెలవదని నేను కంక్లూజన్లు ఏమి తీయడం లేదు. ఎందుకంటే ఎన్నికలు ఏమి రేపు పొద్దున్న లేవు కనుక ఆ రకమైన స్పెక్యులేషన్కి అర్థం లేదు. సో అందువల్ల రేవంత్ రెడ్డిని కొడంగల్లో కసిగట్టి ఓడించారు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్. ఏం జరిగింది? తర్వాత ఆయన లోక్సభ ఎన్నికల్లో గెలిచి మల్కాజ్గిరిలో గెలిచి ఆఖరికి ముఖ్యమంత్రి అయ్యాడు. సో రేవంత్ రెడ్డిని అంతం చేస్తానని కేసీఆర్ పంతం పూని జరిగింది ఏంటి? ఆయన మీద ప్రత్యేకంగా ఎఫర్ట్ పెట్టి కొడంగల్లో ఓడించాడు. ఏం జరిగింది? ఏమైనా జరిగిందా? కొడంగల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి ఇంకా కసితో లేచి మల్కాజ్గిరిలో ఎంపీ అయి తర్వాత మీకు 2024 వచ్చే వరకు కేసీఆర్ని ఓడించాడు. అందువల్ల రాజకీయాల్లో ఓటములు గెలుపులు అనేది సహజం. ఇప్పుడు మీకు కిషన్ రెడ్డి అంబర్పేటలో ఓడిపోయి ఆయన లాభం జరిగింది, సికింద్రాబాద్ ఎంపీ అయి కేంద్ర మంత్రి కాగలిగాడు. అంబర్పేటలో గెలిచింటే అయ్యేవాడు కాదు. మీకు ఈటల రాజేందర్ హుజురాబాద్లో కేసీఆర్ పైన తిరుగుబాటు చేసి 25,000 మెజార్టీతో అపూర్వంగా విజయం సాధించారు. తర్వాత మళ్ళీ మొన్న ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన ఎమ్మెల్యే పదవికి ఓడిపోయాడు, కానీ మళ్ళీ ఎంపీగా మల్కాజ్గిరిలో గెలిచాడు. రఘునందన్ రావు మీకు దుబ్బాకలో బీజేపీకి చారిత్రాత్మక విజయాన్ని తెచ్చిపెట్టాడు. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల 50,000 ఓట్లతో ఓడిపోయాడు, మళ్ళీ మెదక్ లోక్సభ స్థానానికి గెలిచాడు. సో ఇలా మనకు ఇంతమంది నాయకుల ఉదాహరణలు ఉన్నాయి కదా. రాజకీయాల్లో ఓటములు గెలుపులు అనేది సర్వసహజమైన అంశం. అందువల్ల ఓటమిని ఎప్పుడు అపహాస్యం చేయకూడదు, గెలుపుతో అతి విశ్వాసానికి పోకూడదు. అందువల్ల ఏ రాజకీయ నాయకునికైనా రాజకీయ పార్టీకైనా రాజకీయాల్లో శాశ్వత ఓటములు శాశ్వత గెలుపులు ఉండవు అన్నది వాస్తవం. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కూడా కేసీఆర్ని టార్గెట్ చేశారు సార్. అంటే